అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి మరణం అనంతరం కొంతమంది కాపు నాయకులు ఆయన సంస్కరణ సభను ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో దానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 పార్టీలు జనసేన, వైసీపీ, టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముద్రగడ గారి ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. అదే క్రమంలో అంబటి రాంబాబు గారు, అలాగే బోండా ఉమా గారు, వీళ్ళు ఒక వేదికన ముద్రగడ పద్మనాభం గారి ఒక సంస్కరణ సభకు హాజరవడం జరిగింది. ఎదురుపడినటువంటి అంబటి రాంబాబు గారు, బోండా ఉమా గారు మాట్లాడుకోవటం, సో పక్కనే కూర్చోవడం జరిగింది. దాన్ని మీడియా అడ్రస్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినటువంటి విధానం ఏంటంటే, వైసీపీ వాళ్ళతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా వేదికను పంచుకోవద్దని చెప్పేసి ఆయన హుకుములు జారీ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో, మినిస్ట్రీ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే నిజంగా ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారంటే ఒక కాపు ఉద్యమకారుడు. ఆయనకి రాజకీయాలతో సంబంధం లేకుండా ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన్ని వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ముద్రగడ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా, ముద్రగడ పద్మనాభం గారి సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒక గురువుగా భావించి ఆయన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు గారు ముద్రగడ పద్మనాభం గారు మాకు గురువు లాంటి ఆయన అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా మాట్లాడుకోవడం ఇదంతా కూడా చేస్తారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక గూండాలు, ఒక రౌడీలు అనే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గొడ్డలి పార్టీ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో తారకరత్న గారు చనిపోయినప్పుడు అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మాజీ నేత సజ్జల విజయసాయిరెడ్డి గారు అక్కడ తారకరత్నానికి బంధువు అయితే, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆయన బంధువు కాబట్టి ఇద్దరు వెళ్ళి మొత్తం కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా సన్నిహితంగా ఉన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని మీరిద్దరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని మాట్లాడుకున్నారంట కదా అని చెప్పేసి ఆయన కూడా అడగలేదంటే, అంటే అక్కడ కేవలం ఒక సమస్య జరిగింది, ఆ సమస్యలో పాల్గొన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు మాట్లాడారు, వైసీపీ వాళ్ళు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇలాంటి హుకుములు జారీ చేయలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సో అలాగే ఇదే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని అనేక సార్లు మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారితో అనేక సార్లు భేటీ అవ్వడం, అలాగే షర్మిల గారికి ఒంట్లో పోకపోతే ట్వీట్లు చేయడం ఇదంతా కూడా జరుగుతోంది. అలాగే ఒకరు పుట్టినరోజు అయితే ఒకరు ట్వీట్లు చేసుకోవడం ఇదంతా కూడా జరుగుతోంది. కానీ ముద్రగడ సంస్కరణ సభకి వస్తుల్లోకి బోండా ఉమా గారు ఏమన్నారంటే, 2019కి టీడీపీ ఓటమి ముద్రగడ పద్మనాభం గారు వల్లే టీడీపీ ఓడిపోయిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ సంస్కరణ సభలో. అయితే అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చుండకపోవచ్చు. దానివల్ల మీరెవరూ కూడా వైసీపీ వాళ్ళని కలవకూడదని చెప్పేసి ఆయన హుకుములు జారీ చేసినట్టుగా మినిస్ట్రీ మీడియాలో అయితే చర్చ నడుస్తోంది. మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాలు చేసి ఇవన్నీ చేసి అప్పుడు ఆయన టీడీపీకి మద్దతు ఇవ్వలేదు ఆ రోజు. సో 2024 వస్తులోకి ఆయన వైసీపీలో చేరటం జరిగింది. సో ఇదంతా వేరే విషయమైనప్పటికీ ఆయన్ని గురువులా భావిస్తారు. వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.